నర్సరావుపేట నియోజకవర్గ వడియరాజుల ఆత్మీయ సమావేశంలో లావు చదలవాడ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు వడియరాజులే కాదు, ఏపీసీ మీటింగ్ జరిగినా కానీ ప్రతి మీటింగ్ లో కూడా చెప్పేది ఒకటే, బీసీ సోదరులు అందరూ కూడా వచ్చి తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. 1983 నుంచి కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సమాజంలో పైకి రావడం కానీ బీసీలకు ఒక గుర్తింపు వచ్చింది అంటే అది తెలుగుదేశంలోనే అని చెప్పి ప్రతి ఒక్క బీసీ సోదరులు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా చూడండి, 2 రాష్ట్రాల్లో చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి, తెలంగాణ చూడండి, 2 రాష్ట్రాల్లో బీసీలో ఎవరు పెద్ద నాయకులు అని చూస్తే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అటు దేవేంద్ర గౌడ్ గారు చూసినా, అచ్చెన్నాయుడు గారిని చూసినా, రామకృష్ణ గారిని చూసినా, ఇలా ఎవరి పేరు ఒకసారి బీసీ కంటే కూడా వారు వ్యక్తిగతంగా ఇంకా ఎదిగిపోయారు. కేవలం బీసీ ట్యాగే కాకుండా ఇంకా వ్యక్తిగతంగా చాలా ఎదిగిపోయిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఎదిగి వారి కమ్యూనిటీకి ఎంతో ఉపయోగిస్తారు. కమ్యూనిటీకే పరిమితం అవ్వాలి. వాళ్ళ రాష్ట్రం మొత్తానికి కూడా ఎంతో సేవ చేశారు. ఇటు తెలంగాణకి, ఇటు ఆంధ్రాకి, రెండింటికి కూడా సేవ చేశారు. వీరందరూ వచ్చిన వారందరూ కూడా మీరు చూస్తే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెడుతున్నప్పుడు ముఖ్యంగా ఆయన ఎన్నుకుంది, ముఖ్యంగా ఆయన నమ్ముకుంది కూడా బీసీ నమ్ముకుని అరవై. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. తెలుగుదేశం పార్టీలో ఒక గౌరవం ఉంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పేవారు. ఇప్పుడు కూడా చెప్పారు, బీసీ వాళ్ళందరూ, బీసీ సోదరులు కూడా చెప్పారు అదే. కానీ ఈరోజు అడిగితే ఇప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్ కానీ, అలాగే ఇచ్చిన నామినేషన్ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, ఎవరిని అడిగినా కానీ ఎక్కువగా చెప్పేది అయ్యా మాకు 3 లేవు అని చెప్తారు. ఏమిటి అని అడిగితే, ఒకటి మేము నామినేషన్ పదవుల్లో ఉన్నాం, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ గా, మెంబర్లుగా వేరు వేరు పొజిషన్స్ లో ఉన్నాం, లేకపోతే మన మార్కెట్ డైరెక్టర్లు, చైర్మన్లు, ఏదో పదవులు ఉన్నాం. కానీ మాకు లేనిది ఏంటి అంటే అధికారం లేదని చెప్తారు. మేము ఆ పొజిషన్ లో ఉన్నామా, కానీ ఆ పొజిషన్ ద్వారా ఒకరికి ఉపయోగపడే పరిస్థితుల్లో మేము లేవు, ఒకరికి సాయం చేసే పరిస్థితుల్లో మేము లేవు అని వాపోతున్నాం. రెండోది, అధికారంతో పాటు వారికి నిధులు కూడా లేవు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడు, ఒక లోన్ ఇప్పించాడు, ఇక్కడ ఎవరికైనా ఇప్పించారా? మద్రాసుకి రాష్ట్రం మొత్తంలో ఎవరికి ఇచ్చారా? ఇవ్వలేని పరిస్థితి. ఆయన కార్పొరేషన్ చైర్మన్ కానీ ఒక 3 కోట్లు తప్పించి ఆయనకి సొంతంగా ఒక నిధులు కేటాయించడం, ఆయన ద్వారా నిధుల్ని డిస్పర్స్ చేయడం అనేది లేదు అనేది అన్ని బీసీ కార్పొరేషన్ చైర్మన్ కూడా చెప్పారు, అన్ని బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా చెప్పారు. అధికారం లేదు, నిధులు లేదు. వీటన్నిటికంటే ముఖ్యమైనది మూడవది గౌరవం. పదవులు అయితే ఉన్నాయి కానీ మాకు గౌరవం, మమ్మల్ని గుర్తించడం, గౌరవించడం, మేము ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో ఒక భాగం, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మేము మాతో పాటు 10 మందిని ముందుకు తీసుకొస్తాం, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా ఒక భాగం అవుతాం అనే దానికి వాళ్ళు గుర్తించి ముందుకు తీసుకెళ్తే ఆ గౌరవం వస్తుంది. కానీ ఆ గౌరవం, ఈ 3 అధికారం, నిధులు, గౌరవం లేవు అని చెప్పి ఈరోజు కేవలం వడియరాజులే కాదు, కానీ ఆ గౌరవం, ఈ 3 అధికారం, నిధులు, గౌరవం లేవు అని చెప్పి ఈరోజు కేవలం వడియరాజులే కాదు, బీసీ సోదరులు అందరూ కూడా చెప్పేది. మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ, బీసీ అంటే తెలుగుదేశం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసింది అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా, ప్రధానమంత్రిగా అయ్యేది కూడా ఒక బీసీ. అది గుర్తుంచుకోవాలి. మాత్రం ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ గారు రేపు అయ్యేది కూడా బీసీ. కూడా తెలియజేస్తున్నాను. మీకోసం, మీ కొరకు రాత్రి మనలు పనిచేసి అందంగా ఉండాలని తెలియజేస్తూ రేపు వెళ్ళిన తర్వాత 5 ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన వేముల పాండురంగారావు గారు, కుంచాల బాజీ గారికి, భక్తుల నారాయణ గారికి, భక్తుల శంకర్, దేవల అంకమ్మ గారికి, కమల శ్రీనివాసరావు గారికి, తిరుమల కోట గౌరవ గారికి,
భక్తులు చిన్నచ్చమ్మారావు గారికి, చల్లా పెద్దగడేస్తులు, మంచి నాగరాజు, గుంజి శ్రీనివాసరావు గారికి, కుర్చాల అక్కమ్మ గారికి, భక్తులు చదవరాజు, దేవాలని ఇంకా చాలా మంది మరి సభ్యులు ఉన్నారు. మరి మా మను రాజు గారు ఇక్కడే ఉన్నాడు. మరి మాజీ సర్పంచ్ వాళ్ళ వారు ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక్కడ వడ్డేరు సంఘానికి రాష్ట్ర పరంగా ఏ విధంగా సహాయం రావాలి ఇది గమనించాలి మనం. అంటే టీడీపీ హయాంలో వడ్డేరు సంఘానికి మనం ఆ రోజుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వడ్డేరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాల్లో దాదాపు 26 కోట్లు మనం నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వడ్డేరులకి చంద్రబాబు నాయుడు ప్రయోగించిన మేనిఫెస్టోలో వడ్డేరులందరూ కూడా కుల వృత్తుల్లో రాష్ట్ర పరంగా రావాల్సిన ఆర్థిక సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. మైనింగ్ లో 30% వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. రోడ్లు వేసేటప్పుడు రోడ్లు కూడా మీ వాటా 30% మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇసుకలో కానీ, మట్టిలో కానీ, మైనింగ్ లో కానీ అన్నింటిలో మీకు 30% వాటా ఇస్తామని చెప్పడం జరిగింది.